తుని నియోజకవర్గాన్ని కంచుకోటగా చేసుకుని 40 పాలించిన యనమల రామకృష్ణుడు నాయకత్వంలో మరో 40 ఏళ్లు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్య నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ పటిష్టతకు పనిచేస్తానని కోట నందూరు ప్రైమరీ హెల్త్ సెంటర్ చైర్మన్ వెలగ వెంకట కృష్ణరావు తెలిపారు. కాకినాడ జిల్లా కోట నందూరు మండలం తన కార్యాలయంలో మాట్లాడుతూ తనకు అవకాశం కల్పించిన ప్రియతమ నాయకులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానం తెలుగుదేశంతో ప్రారంభమై తెలుగుదేశం పార్టీ కీలక శాశ్వత సభ్యత్వం తీసుకున్నానని, పార్టీ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేసి మండలంలో పార్టీ పటిష్టత కృషి చేస్తానన్నారు. తనకొచ్చిన అవకాశం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వ విప్ యనమల దివ్య సహకారంతో 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని, తద్వారా కోట నందూరు మండలంలో మరింత మందికి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రియతమ నాయకులు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎమ్మెల్యే దివ్య సహకారంతో మండలంలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయని, ప్రభుత్వం పైన పాలన పైన ప్రజలకు పూర్తిగా విశ్వాసం ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి ఫిబ్రవరి 6వ తారీఖు నాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను రావడం జరిగింది. అది ఎందువల్ల వచ్చానంటే, మనం ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం అధోగతి పాలైపోతుంటే ప్రజల కష్టాలు చూడలేక కన్నీరు తొడవాలి, కనీసం ఎంతో కొంత సహాయం చేయాలి, మన వంతు సహాయం యువతగా మనం ముందుకు నడిస్తేనే రాష్ట్రం కూడా ఎంతో సుభిక్షంగా ఉంటది, ఇటువంటి పరిపాలన అయితే బాగోదు అనే ఉద్దేశంతో నేను ఎంతో పట్టుదలతో, చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఎంతో ఇష్టం. అలాగే మన నియోజకవర్గం అయినటువంటి కోటనందూరు గ్రామం, నేనున్న గ్రామం తుని నియోజకవర్గంలో ఉంది కాబట్టి తుని నియోజకవర్గంలో మన ప్రియతమ నేత యనమల రామకృష్ణుడు గారి సేవలు కూడా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు పార్టీ పుట్టిన దగ్గర నుంచి 42 సంవత్సరాల నుంచి కూడా ఆయన పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. పార్టీ ఎన్నో పదవులు ఇచ్చింది ఆయనకి. పదవులకి ఆయన అలంకారాన్ని తీసుకొచ్చాడు, పదవులకి గౌరవాన్ని తీసుకొచ్చాడు ఆయన. అంతేగాని ఆయనకి పదవులు అలంకారం కాదు ఏ రోజు కూడా. నా దృష్టిలో పదవులన్నిటికీ కూడా ఆయన అలంకార ప్రియుడయ్యాడు. అది నమ్మి ఆయన సేవల్లో నేను కూడా ప్రజాసేవ చేద్దామని ఇష్టపడి మా ఫ్యామిలీ మొత్తం కూడా ఫిబ్రవరి 6వ తారీఖు 2024 సంవత్సరం అరంగేట్రం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలుకొని ప్రతి క్షణం నేను ఒక పక్క వ్యాపారం చేసుకుంటూ నా పని నేను చేసుకుంటూ కూడా పార్టీ కోసం ఎంతో కృషి చేశాను. ఎంతో పట్టుదలగా గెలిపించి ఎప్పుడూ లేని విధంగా మా కోటనందూరు గ్రామంలో మెజారిటీ తెలుగుదేశం పార్టీకి తీసుకొని రావడంలో నా పాత్ర కొంతైనా ఉందని నేను నమ్ముతున్నాను. అట్లాగే పార్టీ పెద్దలుగా రామకృష్ణుడు గారు కానీ, వారి అమ్మాయి యనమల దివ్యమ్మ గారు మాకు సోదర సమానురాళ్ళు, ఆవిడని గెలిపించడానికి ఎంతో విజయం సాధించాలని చెప్పి ఎంతో కృషి చేశాను. కృషి చేసినందుకు ధన్యవాదాలుగా నేను ఎప్పుడో ఎలక్షన్ అయిన తర్వాత గెలిచిన తర్వాత కూడా ఆమెకి ధన్యవాదాలు చెప్పడానికి వెళ్తే ఆమె నాతో ఒక మాట అన్నారు, మీ సేవలు పార్టీకి వినియోగించుకుంటాం, అలాగే ప్రజాసేవ కోసం రానున్న 5 సంవత్సరాల్లో కూడా మిమ్మల్ని ఎక్కడ ప్రజాసేవ చేయించాలో అక్కడ మేము వినియోగించుకుంటామని చెప్పి ఆమె మాట ఇచ్చారు. అలాగే మాకు కూడా తోడ్పాటుగా ఉంటామని చెప్పి ఆ మాట ఇవ్వడం జరిగింది. అదే మాట ఇచ్చిన ప్రకారంగా రామకృష్ణ గారు కానీ, దివ్యమ్మ గారు కానీ మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు కోటనందూరు మండలంలో, కోటనందూరు గ్రామంలో, జగన్నాథపురం రెవెన్యూలో ఉన్నటువంటి PHC ప్రాథమిక ఆరోగ్య ఆసుపత్రి దానికి అభివృద్ధి కమిటీ చైర్మన్ గా నన్ను నిన్న నియమించడం జరిగింది. కాబట్టి ఈ రోజు నేను సభాముఖంగా, పాత్రికేయుల ముఖంగా నేను వారిరువురికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అలాగే బలోపేతం చేయడానికి నా వంతు ఏం కృషి చేస్తానో చెప్తాను. అలాగే ఈరోజు నాకు ఈ చైర్మన్ పదవి ఇచ్చి అలంకరించడానికి కారణం, కోటనందూరు గ్రామంలో గత 30-35 సంవత్సరాల నుంచి ఒక హాస్పిటల్ ఉంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. అది 7 పడకలుగా ఉంది. ఇప్పటికీ కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ కూడా 7 పడకలుగానే ఉంది. ఇటు ఏ వైద్యం కావాలన్నా, అలాగే కానుపులు కానీ ఏదైనా కానీ ఇటు వెళ్ళాలంటే 16 కిలోమీటర్లు తుని వెళ్ళవలసి వస్తుంది. లేదు అంటే నర్సీపట్నం 26 కిలోమీటర్లు నర్సీపట్నం వెళ్ళవలసి వస్తుంది. సరైన ఆసుపత్రి, పెద్ద ఆసుపత్రి మనకు లేదు. ఈ ఉన్న ఆసుపత్రిని మనం డెవలప్ చేయాలని ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ బాధ్యతలో దాన్ని 30 పడకలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను డెవలప్ చేద్దామని నా వంతు కృషి చేసి
దాన్ని డెవలప్ చేద్దామని, మంచి పేరు తీసుకొద్దామని, అలాగే పార్టీ బలోపేతానికి కూడా నా వంతు కృషి చేసి నా జీవితాంతం కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే పనిచేస్తానని సభాముఖంగా, పాత్రికేయులు ముఖంగా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మా మండల అధ్యక్షుడు, పార్టీలో మా మండల అధ్యక్షులైనటువంటి గాడి రాజబాబు గారికి కూడా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. యనమల దివ్య గారితో మీరు కూడా యువ నాయకత్వంలో ఉన్నారు. యనమల దివ్య గారు కూడా యువ నాయకులుగా ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రభుత్వంగా. యనమల దివ్య గారి నాయకత్వం ఎలా ముందుకు ఏ విధంగా సాగాలనుకుంటున్నారు? సో ఆవిడని ఇంకా ఇంకో 4 ఏళ్ళు రాజకీయాల్లో నడిపించడానికి వాళ్ళ నాన్నగారు ఇప్పటికే ఒక ప్రణాళిక, ఇలాంటి నాయకులందరినీ కూడా ఆవిడ విన్నదంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు ఈ నామినేట్ పదవి. మరి ఆవిడతో ఏ విధంగా కలుస్తాయి? ఈరోజు యనమల దివ్య గారు వారు నా సోదర సమానులు. వారు యువకులు, యువ రక్తం నింపాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూచించిన మేరకు చంద్రబాబు నాయుడు గారితో పాటు రామకృష్ణుడు గారు కూడా యువత రావాలి పార్టీలోకి, యువతను ఆదర్శంగా తీసుకొని మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాల పాటు పార్టీని ఎప్పుడు యువతతోటి నింపాలి, ఎప్పుడు యువ రక్తంతో నింపితేనే కొత్త ఆలోచనలు వస్తాయి, కొత్త అభివృద్ధికి సంకేతాలు ఇస్తాం. మనం యువతకి ఏం కావాలో అది చేస్తేనే మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లగలమనే ఆలోచనతోటి దివ్యమ్మ గారిని తీసుకురావడం జరిగింది. దివ్యమ్మ గారితో పాటు మేము కూడా కలిసి యువత ప్రాధాన్యతలో ఇవ్వడంలో మేము తోడ్పాటుని అందించి ఆవిడని కూడా వాళ్ళ నాన్నగారిలాగే 40-45 ఇయర్స్ మేము నెంబర్ చెప్పలేం, కానీ ఇంకా ఎక్కువ సంవత్సరాల పాటు ఆమె మన పార్టీలో ఎంతో సేవ చేయాలి, ప్రజాసేవకు అంకితం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమెకి నా వంతు సహాయం ఎప్పుడూ ఉంటది. కాబట్టి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తాను.